లేదు, పొరపాటున వేరేవాడు నా మీద పడితే అలా జరిగింది. అది తెలిసి కూడా నన్ను ఇన్సల్ట్ చేసింది. సరే, కావాలని చేసిందే అనుకుందాం. దానికి ఇదా పద్ధతి? నువ్వు చేసిన అవమానానికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది తెలుసా? చూడు. ఏంటి? ఏమైంది? ఏంటి గొడవ? ఏమవుతుందండి? ప్రతిదానికి అక్షితని భువనని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదా, అందుకే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడడం కాదండి, వీళ్ళు చేసిన అవమానానికి ఈ అమ్మాయి తట్టుకోలేక సూసైడ్ చేసుకోబోయింది. ఏంటి మేడం, సుశీల సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయిందా? దేనికి మేడం? ఇదిగో, ఈవిడ కాలు మీద కూల్ డ్రింక్ పడిందంట. అందుకని చెప్పి కాలు కడిగించి అందరి ముందు అవమానించింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక తనిలా. అయినా స్టూడెంట్స్ గొడవ పడ్డం ఏంటి? మీరు లెక్చరర్ అయ్యుండి దీన్ని పెద్ద ఇష్యూ చేయడం ఏంటి? ఇష్యూ చేయడం అంటారేంటి మేడం? తను నిజంగానే సూసైడ్ చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుని ఉంటే అప్పుడేంటి పరిస్థితి? అక్షిత ఈ కాలేజ్ స్టూడెంట్ మాత్రమే కాదు, మీ ఇంటి కోడలు కూడా. తనకేవైనా జరగరాంది జరుగుంటే మీ కాలేజ్ పరువేమయ్యేది? హత్య నేరం కింద పోలీసులు అక్షితని అరెస్ట్ చేసుంటే మీ కుటుంబం పరువేమయ్యేది? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా విలన్ సపోర్ట్ చేస్తారా? చెప్పు తీసుకొని కొట్టి చేసిన పనికి క్షమాపణలు చెప్పిస్తారా? సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి. అక్షిత, సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పి తీరాలి. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. సారీ చెప్పి తీరాల్సిందే. కాదు కూడదు అంటే తనని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడే కంప్లైంట్ పెట్టిస్తాను. అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద బుక్ చేయిస్తాను. నువ్వెళ్ళి జైల్లో కూర్చుంటావో, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు వెళ్ళి కూర్చుంటారో చూద్దాం. సారీ. బుద్ధి లేదా మీకు? ఎందుకు ఇలాంటి చిల్లర పంచాయతీలన్నీ పెట్టుకుంటారు? ఇంత ఇష్యూ అవుతుందని మాకేం తెలుసా ఆంటీ? ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు కూడా జరిగిందేంటో అర్థం చేసుకోకుండా అక్షితతో సారీ చెప్పించడమే తప్పు చేశానంటావా? అక్షిత చేసిందేంటి తప్పు కదా? కాళ్ళ మీద కూల్ డ్రింక్ పడితే ప్రాణం పోతుందా? అంత సీన్ క్రియేట్ చేయాలా? గుండమ్మ గారు చెప్పినట్టు నిజంగా అమ్మాయి ఏమైనా చేసుకొని ఉంటే అప్పుడేమయ్యేది? నాన్న, నీకు అసలు విషయం అర్థం కావడం లేదు. ఇదంతా వాళ్ళ క్రియేషన్ రా. అవును చరణ్, సరే మా ఇద్దరికి గొడవ జరిగింది, నేను అవమానించాను. కానీ అది తెలిస్తే నా దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడొచ్చు కదా. నేను చేసింది తప్పు, సారీ అని చెప్పించొచ్చు కదా. ఈ మాత్రం దానికి సుశీల సూసైడ్ అటెంప్ట్ చేస్తుందా? ఇదంతా వాళ్ళు కావాలని అవకాశం క్రియేట్ చేసి ఒక ఇష్యూ క్రియేట్ చేయాలని చేసి ఇదంతా చేశారు. అవును నాన్న, ఫస్ట్ నుంచి ఈ కాలేజీకి ఏదోలాగా బ్యాడ్ నేమ్ తేవాలని ఆ గుండమ్మ ఇంటెన్షన్. ఎప్పుడు ఏ విషయంలో తను హీరో అయిపోదామని ఆ పల్లవి ఇంటెన్షన్. ఇప్పుడు అవకాశం దొరికింది, కావాలని ఆ పిల్లని రెచ్చగొట్టి దాంతో సూసైడ్ అటెంప్ట్ చేసేలాగా చేసి ఇదంతా క్రియేట్ చేశారు. అందరిలోనూ అక్షితను అవమానించాలని ఆ పల్లవి గుండమ్మ ఆడిన డ్రామా ఇదంతా.
లేనిపోని చెప్తున్నారు? లేనిపోనివన్నీ వాళ్ళు చెప్తున్నారా, లేనిపోనివన్నీ మీరు క్రియేట్ చేశారా? ఏం మాట్లాడుతున్నారండి? ఈ అక్షిత చేసిన పని వల్ల తను ప్రాణాలు తీసుకోబోతుంటే తప్పు చేసిన వీళ్ళని తప్పు అని చెప్పబోయి తిరిగి మమ్మల్ని తప్పు పడుతున్నారేంటి? అంటే నిజంగా తను ప్రాణాలు తీసుకోబోయిందా, లేకపోతే దానికి కూడా మీరే ప్రోద్బలం చేశారా అని? చూడండి, మీ అమ్మగారంటే మీకు అభిమానం ఉండొచ్చు, వీళ్ళ మీద మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ గుడ్డి నమ్మకాలు ఉండకూడదండి. చాలే నీ నీతులు నువ్వును. ఓ పక్క కాంపిటీషన్, నేను ఆ మూడ్లో ఉందామంటే లేనిపోని పంచాయతీలన్నీ పెట్టుకొని వస్తారు. ఇవన్నీ చేసే బదులు మీరు కూర్చొని మాట్లాడుకొని ఉంటే తేలిపోయేది కదా. నువ్వేం చేసినా ఎప్పుడు నాకేదో ఒక డిస్టర్బెన్సే. ఛీ, చరణ్ కాంపిటీషన్ మూడ్లో ఉన్నాడు. ఈ 3 రోజుల్లో వాడి కాంపిటీషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ పల్లవి సంగతి, ఆ గుండమ్మ సంగతి తేలుద్దాం. వదిలేసేయండి. పదండి వెళ్దాం.